వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశం. హైదరాబాద్లోని యాస్టాక్ నాంపల్లిలో నిరసన ప్రదర్శన. సైబరాబాద్లో మద్యం తాగిన 24 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నాయకులను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తోందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు అన్నారు. వికలాంగుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న తమ సంఘం నేతలను ముందస్తు అరెస్టుల పేరుతో స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్యబద్ధంగా విరుద్ధమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నవాబుపేటలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ను, బంట్వారంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులను, ధరూర్ మండలంలోని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిజన్ బాలరాజ్ను, మహబూబాబాద్లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయినా తనను పోలీసులు అర్ధరాత్రి వేళ బలవంతంగా అదుపులోకి తీసుకోవడం బాధాకరమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామనే భయంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ పోలీసులను ప్రయోగించిందని, మమ్మల్ని నిర్బంధిస్తుందని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సంగారెడ్డిలోని ఎంఎం క్లాసిక్ గార్డెన్స్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సంఘాలతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఐక్యతకు వేదికగా ఇఫ్తార్ సూర్యాస్తమయం తరువాత ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఖర్జూరం, నీళ్లతో ఉపవాస దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం, దానస్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఇలాంటి ఇఫ్తార్ సమావేశాలు సోదర భావాన్ని బలోపేతం చేయడానికి మరియు సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయని వారు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం, అతిథులకు హలీం, పండ్లు, వివిధ రకాల మిఠాయిలతో కూడిన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ వివిధ వర్గాల ప్రజలు ఒకే చోట కూర్చొని భోజనం చేశారు. నిర్వాహకుల సందేశం ఎస్ఐఓ రంగారెడ్డి ప్రతినిధులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు మరియు సమాజంలో శాంతి మరియు సోదరాభావం కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. వారిద్దరి సంతానమే మనమందరం. మనలో పుట్టుక విధానం వేరు లేదు. అందరూ తల్లి గర్భం ద్వారానే వస్తున్నారు. అది కాక 9 మాసాలు బాబు పాప తల్లి గర్భంలో ఉంటారు. 9 మాసాలు ఎక్కువ కావద్దు, 9 మాసాలు తక్కువ కావద్దు. తక్కువైనా తల్లికి పిల్లకు ప్రమాదమే, ఎక్కువైనా తల్లికి పిల్లకు ప్రమాదమే. ఈ టెన్షన్ టైం గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ మానవుడు తల్లి గర్భం, నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ ఉందంటే అది తల్లి గర్భం మాత్రమే. ఈ తల్లి గర్భం నుంచి వచ్చే మనుషులు పుట్టుక విధానం వేరు లేదు. అందరి పుట్టుక విధానం ఒకటే. అందరికీ ఒకటే తల, 2 చెవులు, 2 కళ్ళు, 2 చేతులు, ఒకటే ముక్కు, 2 పెదవులు, ఒక నాలుక. పుట్టుక విధానం ఒకటే, ఆకలి ఒకటే, కానీ ఆలోచనలు వేరు. ఎందుకంటే స్వేచ్ఛా స్వాతంత్రాలు దేవుడు ఇచ్చింది కాబట్టి అతనికి ఈ యొక్క చిన్న ఇఫ్తార్ విందు మిమ్మల్ని పిలవడం జరిగింది. దీనికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇన్షాల్లా మా ముందు మా పెద్దలు కూడా మీ ముందు కొన్ని మాటలు చెప్తారు. నాకు ఇచ్చిన సమయం ఇచ్చిన సంగారెడ్డి సిటీ ఎస్ఐఓని మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఇప్పుడు మన గెస్ట్ స్పీకర్ మన ముందు ఉన్నారు. నేను ఇప్పుడు వాట్ ఈజ్ రంజాన్, రంజాన్ అంటే ఏంటి, ఈ స్పెషల్ మంత్ ముస్లిమ్స్కి చాలా స్పెషల్గా ఉంటుంది ఇది. సో
దీని గురించి ఇంట్రొడక్షన్ డీటెయిల్స్ మీ ముందు చెప్పడానికి నేను రంజాన్ యొక్క మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శ్రీ 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 సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యం వహించారు. జయంతి సందర్భంగా మరిపెడ పట్టణ ప్రధాన వీధులలో బంజారా సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో యువత, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని సేవాలాల్ మహారాజ్ జయ జయ ధ్వానాలతో పట్టణాన్ని మార్మోగించారు. గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులతో కలిసి డాన్స్ చేసి గిరిజనులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ సంతు సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు, ఆధ్యాత్మిక గురువుగా నిలిచారని అన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం, సాంస్కృతిక పరిరక్షణకు సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి అపారమని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బంజారా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వేడుకలు భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. मंदिर बेपार लगाट दौड़ोटा सोनोकर ज्वालामुखी चरा चरार माई महाराज की जय बोलो सद्गुरु संत श्री सेवालाल महाराज की जय बोलो जय सेवालाल सेवालाल महाराज के ओके जय सेवालाल हाँ राइट मैं फोड़ देना तम 10 से लार सर को भैया वो डोले ने एवडी मेलो एवडी राइट साइड मेलो वीरना एवडी मेला मैं कूचू రామ్ రామ్ వెంకటేశ్వర స్వామి కావచ్చు, వారి భోగి భండారంతోనే వీరి భోగి భండారంతోనే ప్రారంభించి మిగతా వాళ్ళ భోగి భండారం చేసే సంస్కృతి సంప్రదాయం మన కులంలో ఉంది. మిత్రులారా, సేవాలాల్ గారు వారు ఆ రోజు 300 సంవత్సరాల క్రితం వారు అందించిన విధానాలు మరి తండా తిరిగి వారు నేర్పించిన సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు మనందరినీ ఏకధాటిగా నడిపించే విధంగా మరి ముందుకు సాగే విధంగా పనికొచ్చింది. మిత్రులారా, ఆ రోజు వారు చెప్పింది అబద్ధాలు ఆడొద్దు, నీతిగా బతకాలి, దొంగతనాలు చేయకూడదు, మాంసం మద్యానికి దూరం ఉండాలి, మన భాషను ఎలాంటి లిపి లేని మన భాషను భవిష్యత్ తరానికి అందించే విధంగా మన భాషలో మాట్లాడాలి. అదేవిధంగా గ్రామాలకు దూరంగా ఉండి ఆ గ్రామ సంస్కృతిని మన దగ్గర రానియకుండా మరి మనం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన భవిష్యత్ తరాలకు అందించే విధంగా మరి మనం దాంట్లో పాలు పంచుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం పండే ప్రాంతాన్ని మరి ఏనెలు గుట్టల్ని కూడా తీసేసి ఆ బండల్ని పక్కన పడేసి ఆ బండల మీదనే ఇల్లు కట్టుకోండి, కానీ వ్యవసాయ భూమిని మాత్రం సాగు చేసుకొని బతకండి. అదేవిధంగా కష్టాన్ని నమ్ముకోండి. దివ్యాంగుడికి చేయూత చిరుకానుక అందించిన కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ శేర్లింగంపల్లి డివిజన్ తారానగర్లోని శ్రీ 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 తుల్జా భవానీ ఆలయ ఆవరణలో నిరాశ్రయులైన ఒంటరి వికలాంగుడికి తన సొంత ఖర్చులతో ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వీల్ చైర్ను అందజేసిన శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అంతకుముందు శ్రీ 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 తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్ని టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ కార్పొరేటర్ని శాలువాతో సత్కరించారు. కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఒంటరి వృద్ధాప్యంలో అందుబాటులోనూ దివ్యాంగుడికి శారీరక ఆరోగ్యం కంటే ముఖ్యంగా ప్రేమ, ఆత్మీయత, ఓపిక మరియు గౌరవం కావాలని, అందులో భాగంగా నా వంతు బాధ్యతగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వీల్ చైర్ను అందజేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, తుల్జా భవానీ ఆలయ చైర్మన్ బి రాజశేఖర్ రెడ్డి, పవన్, నటరాజ్, రేణుక, శిరీష, సత్యనారాయణ, సత్యం, కిరణ్, బాపునగర్, హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, అంబేద్కర్ భవన్ జన చైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, సుధాకర్ రెడ్డి, ముసలయ్య, ప్రవీణ్, సందీప్, పప్పు తదితరులు పాల్గొన్నారు.
ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటుంది ఛార్జింగ్ చెట్టుపాలైనా చూసారా సంతోషంగా ఉన్నావా లేదా నువ్వు? సార్ పేరు ఏం పేరు తెలుసా? భగవాన్ చేయాలా కానీ నీ చేయి నీది కానీ ఏడిపోయినా నువ్వు పట్టింది బంగారం కానీ ముట్టింది ముఖ్యం కానీ ఏడిపోయినా నీ మాట గెలవచ్చు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని, ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న కాలంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆగ్రహానికి గురై గాంధీ భవన్పై చేసిన ఘటనలో ప్రమాదవశాత్తు 90% కాలి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఎంఆర్పీఎస్ మాదిగ జాతి యుద్ధ వీరులైన పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ మరియు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిలో భాగంగా పోలీస్ లాఠీ ఛార్జీలో గాయపడి మృతి చెందిన భారతీ మాదిగ వర్గీకరణ పోరులో అమరులైన వీరుల చిత్రపటాలకు పూలమాల వేసి సంగారెడ్డిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవం మార్చి 1న ఘనంగా మరి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. 3 దశాబ్దాల పాటు పద్మశ్రీ మందాక్ష మాది గారి ఆధ్వర్యంలో అనేక ఇబ్బందులు, అనేక అరెస్టులు, అనేక ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత, మరి అనేక సందర్భాలలో మరి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ దేశంలో ఒక కుల సంఘంగా ప్రారంభమైనటువంటి ఎంఆర్పీఎస్ ఈ సమాజంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించినటువంటి సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల తరఫున అనేక కార్యక్రమాలు చేసి విజయవంతమైనటువంటి ఒక సంస్థ ఎంఆర్పీఎస్. ఈ దేశంలో ఏ సంఘం లేదు. గత 30 సంవత్సరాలుగా, 31 సంవత్సరాలుగా ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం అన్యాయాలు జరిగితే అనేక కార్యక్రమాలు చేసి విజయం సాధించినటువంటి ఏకైక సంస్థ ఎంఆర్పీఎస్. ఈ ఎంఆర్పీఎస్లో అనేక సందర్భాల్లో అసెంబ్లీ ముట్టడి కావచ్చు, కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, జాతీయ రహదారి ముట్టడి కావచ్చు, మరి ఎస్సీ వర్గీకరణ బోర్డులో మరి అమలుైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ జోహార్లు వాళ్ళందరూ కూడా మరి అందరి తరఫున జోహార్లు వాళ్ళకి ప్రకటిస్తూ నివాళులు అర్పిస్తూ మరి వారి త్యాగాన్ని మనందరం కూడా గుర్తించాలని చెప్పేసి, మరి వారి ఆశయ సాధన కోసం కూడా మనందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఆ పోరాటం ఫలితంగా మరి ఎస్సీ వర్గీకరణ కూడా సాధించుకోవడం జరిగింది. ఆ వర్గీకరణ ద్వారా అనేక మరి మనలో ఉన్నటువంటి ఎస్సీలో 59 కులాలకు మరి సమాన వాటా వస్తుంది. కాబట్టి మనందరం మనం స్మరించుకోవాలని చెప్పేసి మన ఈరోజు మనం ఘనంగా స్మరించుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా పద్మశ్రీ మందాక్ష మాది గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మరి ఏదైతే అమరులు వాళ్ళ త్యాగాలు చేసి మనకు ఒక గొప్ప వర్గీకరణ ఇచ్చారు, అంతేకాకుండా సమాజంలో అనేక కులాల కోసం, అనేక మతాల కోసం కూడా పోరాటం చేసి విజయం సాధించింది. కాబట్టి భవిష్యత్తులో మందాక్ష మాది గారి ఆధ్వర్యంలో మరి రాజ్యాధికార దేశం కూడా మరి అమరుల వాళ్ళ ఆశయ సాధన కోసం ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు మరి ఆశయ సాధన కోసం కూడా అందరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గము మునుగోడు మండల కేంద్రం నుండి ఎమ్మెల్యే ప్రసంగం. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేపలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 1000 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిస్తున్న సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేసిన రాజగోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ మరియు చెండూరు ఆర్డీఓ మరియు అధికారులు పాల్గొన్నారు.
ఏది ఏమైనా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ 2500 మంది స్టూడెంట్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటారు. మీ అందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అది సీమాంధ్ర కాంట్రాక్టర్లకు లాభమైంది, కానీ తెలంగాణ రైతులకు లాభం కాలేదు. రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రం, హైదరాబాద్ తో ఉన్న నగరంతో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ ఇచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన నిర్మాణం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు ఆ పిల్లలతో మనం కలవాలా అనిపిస్తుంది. నిజంగా చాలా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతుందంటే ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత విజయం కానుకొని చేసింది. అప్పుడు అనేటోళ్ళు నాకు, నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కొందరికి గొర్రెలు ఇచ్చిండు, కొందరికి బరువులు ఇచ్చిండు, కొందరికి చేప పిల్లలు ఇచ్చిండు. ఇదా మనం చేయాల్సింది. ఇందుకోసం మనం తెలంగాణ తెలుసుకుంది. కొంచెం బ్యాక్ చేయండి. అయిపోయిందా అన్న? ఓకే సార్. మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఇతర వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, మిగతా ఆహ్వానితులందరికీ నమస్కారం. మీకు ఈ యంగ్ ఇండియా గతంలో ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం శాంక్షన్ చేశాయి, కానీ వాటికి స్వంత భవనాలు చాలా వాటికి లేవు. శేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్లో వివిధ పార్టీల కార్యకర్తలు, యువకులు ఆదర్శ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత వడ్డే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి శేర్లింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నేత రవి యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నేత రవి యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ నిరుపేదలపైన నేను భారం మోపి ప్రజల మీద నడ్డి విరిగినట్లు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన సంక్షేమ పథకాలు నేటి వరకు ప్రజలకు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ చేసే పనులు భరించలేక మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నామని ఆరోపించారు. కాంగ్రెస్ పేదల పాలిట అండగా ఉంటుందనుకొని మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాము. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కోసము, వాళ్ళ రాజకీయాల కోసము పేదల నీటి మట్టం చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంటుంది. కాంగ్రెస్ నన్ను ఒక్కొక్క మాట మా కార్యకర్త కూడా పడ్డట్టు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడి మేము మా బాపు వైపున కేసీఆర్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈరోజు ఆదర్శ్ నగర్లో ఈ యొక్క జైనింగ్ ప్రోగ్రాం నిర్ణయించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు మా అన్న వడ్డే సినన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కావున ఈరోజు
రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన చూసి ఈరోజు ప్రజలందరూ విసిగిపోయి మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుండే, మళ్ళీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు మా అక్కజనులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. ఇదే సందర్భంగా ఈరోజు ఏ ఒక్క అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కానీ 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎక్కడ కూడా రైతులకు రైతు బంధు లేకుండా ఏది కూడా రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పుకుంటా గడుపుతూ ఉంది. కాబట్టి ఈరోజు అందరూ ప్రజలు గమనించి ఈరోజు మళ్ళీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంటే మన జీవితాలు మన రాష్ట్రం అన్ని వర్గాలు కూడా ఈరోజు బాగుపడతాయని చెప్పేసి స్వచ్ఛందంగా తండోపతండాలుగా జిల్లాల వారీగా మొత్తం అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి మన చైర్మన్ ఎలక్షన్లో కూడా మనకు 38-40% మనకే రావడం 40 పైననే మనకు రావడం జరిగింది. అప్పుడే అర్థమైపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం చేసిన తప్పులని అర్థమైపోయింది. అయినా కూడా మొండి నిధులు ఇంకా విడుదలేరు, ఇంకా మీరు ఎట్లా ఉండండి. రేపు పొద్దున మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్లు కూడా మేమే కైవసం చేసుకుంటాం, మీ మెడలు ఉంచి మేము పని చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు విసిగిపోతూ ఉన్నారు. మీకు ఎలక్షన్ల దాకా పబ్లిక్ ఏమన్నారు, ఎలక్షన్ల దాకా పబ్లిక్ రారు. ఎలక్షన్లు అయిపోగానే మొన్న 5,00,000 కోట్ల ఇల్లు గులగొడతామని చెప్పేసి హైడ్రా మొత్తం దిగింది. ఎందుకు ఎలక్షన్ టైంలో మాయమాలు చెప్తావు, ఈ పథకం అంటావు, ఆ పథకం అంటావు, ఇవి చేస్తావు, అది చేస్తా అంటావు. ఎలక్షన్లు అయిపోయినా నెక్స్ట్ రోజే ఈరోజు 5,00,000 కోట్లు హైడ్రా దిగి మొత్తం పబ్లిక్ని పాపం పెద్ద అపార్ట్మెంట్లు గులగొట్టడానికి ఈరోజు రావడం జరిగింది. అక్కడికి మా రామన్న కూడా అండగా ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్క ప్రజలకు న్యాయం జరిగే వరకు మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు మా రామన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఖమ్మంలో చూసాం, ఎన్ని బిల్డింగ్లు అన్నీ కూడా నేల మట్టం చేసి ఆ పాపం కట్టుకున్న ఆ పాపము రేవంత్ రెడ్డి తగులుతుంది. మా ఆడపడుచుల చిన్న పాపలు చిన్న పసుకుందలు ఈరోజు రాష్ట్రంలో ఏడుస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నీకు మంచిగా అవుతుందా? నీకు లేరా పిల్లలు, నీకు లేరా ఫ్యామిలీ, నీకు లేరా మనమరాళ్ళు? చిన్న పిల్లలు నాకు చూస్తే బాగా అనిపించింది. టీవీలో ఏడుస్తూ ఉన్నారు, మాకు నీళ్ళు ఇవ్వలేరు, కరెంట్ ఇవ్వలేరు, మాకు ఏమి ఇవ్వకున్నా మా దగ్గర రాకుండా మా ఇంట్లో గులగొడకని చెప్పేసి ముర్రని వాళ్ళు చెప్తే అట్లనే మొండి వేగడతోని బుల్లుదరతో ఈరోజు రాష్ట్రము మొత్తము అన్ని గులగొట్టారు. అదే అక్కడ కూడా మా రామన్న అందరు కూడా అండగా చెప్పడం జరిగింది. రేపొద్దున మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనమే గెలిచినాక ఖచ్చితంగా అందరికి న్యాయం చేసే విధంగా మనము ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా మనము అందరికీ ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా మా అధిష్టానం చెప్పడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ డివిజన్ మన ఉమ్మడి డివిజన్ నుంచి మన 3 డివిజన్ల ఉమ్మడి డివిజన్ అయినటువంటి మన ఆదర్శ్ నగర్, నెహ్రూ నగర్, బాబు నగర్, గోపినగర్ అన్ని కాలనీ వాసులు కూడా ఈరోజు మన పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం దగ్గరుండి అన్ని బాధ్యత వహించి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా వడ్డేశ్వరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహంతో మా బీఆర్ఎస్ నాయకులము ఫస్ట్ నుంచి కూడా ఇదే ఉత్సాహంతో ఉన్నాము. ఇంకా ముందు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కూడా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మా అన్నదమ్ములు అక్కజనులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాము. ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ఈ యొక్క నియోజకవర్గంలో మన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గాంధీ పార్టీ మారినా కూడా మేము ఎక్కడ కూడా తగ్గలేము. గులాబీ జెండాలు ఎగురుతుంటాయి, అలా గుండెలో గుబులు ఉడుతూ ఉన్నాయి. ఈరోజు మన గులాబీ జెండాలు ఎగురుతూ ఉంటే వాళ్ళ గుండెల్లో గుబులు ఉడుతూ ఉన్నాయి. అదే విధంగా ముందుకు పోతాం. ఎందుకంటే మేము గాంధీ పోయినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలే. తెలంగాణకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనే ఏఐఎంఐఎం చీఫ్ మరియు హైదరాబాద్ ఎంపీ బైరిస్తాడు ఓవైసీ साहब को आपने बेटे सूर्या विक्रमादित्य के शादी में बुलाया। उनके साथ बीसी వెల్ఫేర్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పూనం ప్రభాకర్ తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలకు చేరుకున్నారు. Hey, Prabhakar,
వెనకకు మీ ఫ్యాన్ చేస్తాం కదా మీ ఫోన్లు వస్తాయి మాకు ఇజ్రాయెల్ యుఎస్ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతుల్లా ఖమేనీ హత్యకు నిరసనగా ఆదివారం రాత్రి వందలాది మంది ముస్లింలు, ఎక్కువగా షియా ముస్లింలు నాంపల్లి వీధుల్లోకి నల్ల జెండాలు మరియు ఖమేనీ పోస్టర్లతో పోటెత్తారు మరియు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైబరాబాద్ మద్యం తాగిన 24 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్ చేశారు. అతని మెర్సిడెస్ కారు ఒక కారును ఢీకొట్టి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ను బానెట్పై దాదాపు 800 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఆ కానిస్టేబుల్ అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు. నిందితుడు జి తరుణ్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 160 మిల్లీగ్రాములు per 100 ml, చట్టపరమైన పరిమితి 30. అతన్ని అరెస్ట్ చేసి హత్యాయత్నం మరియు ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం. హైదరాబాద్లోని యాష్టాక్ నాంపల్లిలో నిరసన ప్రదర్శన. సైబరాబాద్లో మద్యం తాగిన 24 ఏళ్ల విద్యార్థిని అరెస్ట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.